నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో బైక్ మెకానికుల మధ్య చెలరేగిన వివాదం ఓ యువకుడు ఆత్మహత్యకు దారితీసింది. బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన వినయ్ అనే యువకుడు ఆత్మకూరు పట్టణంలోని తన పిన్ని వద్ద ఉంటూ బైక్ మెకానిక్ షాప్ లో గత 2 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మరో బైక్ మెకానిక్ షాప్ కు చెందిన వారితో వినయ్ కు పాత గొడవలు ఉండడంతో ఇటీవల ఇరువురి మధ్య వివాదం చెలరేగింది. ఆ వివాదం కాస్త పెద్దదవడంతో మరో షాపుకు చెందిన మెకానిక్ షబ్బీర్ తో పాటు 4 యువకులు వినయ్ షాపు వద్దకు వచ్చి తీవ్రంగా కొట్టారు. దీంతో పోలీసులు అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అనంతరం బుచ్చిరెడ్డిపాలెంలోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిన వినయ్ ఈ నెల 24వ తేదీన ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల సమక్షంలోనే మెకానిక్ షబ్బీర్ తో పాటు మరో 4 యువకులు వినయ్ పై దాడికి పాల్పడుతున్నట్లు సీసీ ఫుటేజ్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన కుటుంబ సభ్యులు చలించిపోయారు. పోలీసులు యువకులు దాడి చేయడంతో వినయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని వినయ్ పిన్ని ఆరోపిస్తూ ఉంది. తమకు స్థానిక పోలీసులు న్యాయం చేయరని, ఉన్నతాధికారులైనా తమకు న్యాయం చేయాలని అంటున్నారు. అంతేకాకుండా తన బిడ్డ చావుకి కారణమైన షబ్బీర్ తో పాటు మిగిలిన వారిపైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నా మీడియా ప్రతినిధులందరికీ నా నమస్కారము. 23వ తేదీ రాత్రి మా వంశీ బైక్ మెకానిక్ షాప్లో మా అక్క కొడుకు రౌతు వినయ్ అనే బాబు పనిచేస్తున్నాడు. ఆ బాబు వీళ్ళందరూ పనిచేసుకునే టైంలో ఎదురుగా బైక్ కేఎన్ఆర్ బైకు షాపు వాళ్ళు ఇంకో అబ్బాయి అందరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారంట. వాళ్ళ బైక్ సెన్సార్ వైర్లు కట్ చేశారనని వీళ్ళు మా అబ్బాయిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారంట పోలీస్ వాళ్ళు. వీళ్ళు వచ్చి షాపుకి వచ్చి మళ్ళీ మనం కట్ చేయలేదు కదా, మన మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు ఎవరని వీళ్ళు నార్మల్గా మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళందరూ ఒక్కసారిగా వచ్చి వీళ్ళని షాప్ పైన పడి అందరూ కొట్టడం జరిగింది. అది ప్రతి ఒక్కటి మా దగ్గర ఆధారాలన్నీ ఉన్నాయి. మేము వెళ్ళి మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. వేస్తే మా ఫోన్లు అన్నీ వాళ్ళు తీసేసుకొని వాళ్ళకే న్యాయం చేశారు కానీ మాకు ఏ ఒక్కరూ న్యాయం చేయలేదు. మేము అన్ని సార్ మా ఫోన్లు అయినా ఇవ్వండి, ఎవరిది తప్పు చూసుకుంటారు అని చూడండి సార్, మీరే మాకు న్యాయం చేయండి అని అంటే మా ఫోన్లు ఇవ్వకుండా మమ్మల్ని ఎట్టంటే అటు మాట్లాడడం జరిగింది. తర్వాత 3 రోజుల తర్వాత మా ఫోన్లు ఇచ్చిన తర్వాత అప్పుడు కూడా మేము అడిగాం, సార్ మా ఫోన్లలో రికార్డ్ అయ్యింది, మా బిడ్డది తప్పు లేదు చూడండి ఒకసారి, వాళ్ళే వచ్చి మా వాళ్ళని అందరినీ కొట్టారు అని చెప్పినా కూడా వినకుండా పోలీసు వాళ్ళు కూడా వచ్చి మా వాళ్ళనే కొట్టడం జరిగింది. మాకంటూ ఎక్కడా న్యాయం జరగలేదు సార్. మా బిడ్డ చనిపోయి కూడా ఈ రోజుకి 8 రోజులు అవుతుంటే ఏ ఒక్కరూ మాకంటూ న్యాయం జరగట్లేదు సార్. మాకు మీరైనా సరే న్యాయం చేసి మా బిడ్డకి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. వీళ్ళందరూ వచ్చి కొట్టారు, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అలాగా వాళ్ళు కూడా సార్ మా తప్పు లేదు సార్ అన్నానంటే వాళ్ళకే సపోర్ట్ చేసి మా వాళ్ళనైతే ఏం చేయకుండా వాళ్ళు కూడా మా వాళ్ళని కొట్టారు, ఇంటికి పంపించేశారు. మీ వాడు కానీ ఆత్మకూరు చుట్టుపక్కల కానీ ఎక్కడ కానీ తిరిగినా చేసినా మళ్ళీ దీనికి కారణం మీరే అవుతారు అని చెప్పి వాళ్ళందరూ చెప్పి మా చేత రాపించుకొని ఇంటికి పంపించేశారు. నేను నా దగ్గర ఉంటే మళ్ళీ ఏమైనా ఇబ్బంది జరగదేమోనని బుచ్చిరెడ్డిపాలెంలో వాళ్ళు ఉంటారు, అక్కడికి మా అక్క దగ్గరికి పంపించాను బిడ్డని. వాడు నైట్ మొత్తం అదే చెప్పుకుంటా, అమ్మ నా తప్పు లేకపోయినా అన్న అందరూ వచ్చి కొట్టేశారు మా షాప్ మీదకి. నేను అందరికీ చెప్పుకున్నాను, నా తప్పు లేదు, నన్ను అందరూ కొడుతున్నారు, మళ్ళీ ఎంత చెప్పినా ఎవరు వినిపించుకోలేదమ్మా, అదే పనిగా కొట్టేశారు. మళ్ళీ మేము స్టేషన్కి వెళ్ళినా కూడా మమ్మల్ని కొట్టారు, కానీ మమ్మల్ని అంటూ ఎవరు కాపాడలేదమ్మా, నా తప్పు లేకపోయినా నన్ను కొట్టారు, అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటానమ్మా అని చెప్పి రాత్రికి అంతా చెప్పుకుంటూ ఏడ్చుకుంటున్నాడు. అయినా మా అక్క కాపలా ఉంది. ఉదయం లేచి నేను ఊరికి వెళ్తానని మా అక్కను నమ్మించి బయటికి పంపించి నా బిడ్డ ఊరేసుకొని చచ్చిపోయాడు. నాకు మాత్రం నా బిడ్డకి న్యాయం చేయాలని కోరుకుంటున్నా. నాకు ఇక్కడ న్యాయం జరగలేదు. సార్కి సిఐ గారితో 2 టైమ్స్ వెళ్ళి మాట్లాడితే సారు బుచ్చిరెడ్డిపాలెం వెళ్ళమన్నారు. బుచ్చిరెడ్డిపాలెం వెళ్ళినా మాకు న్యాయం జరగదనేది మాకు అర్థమైంది. మేము అన్నీ తీసుకొని మా దగ్గర ఉండే ఎవిడెన్స్ అన్నీ తీసుకెళ్ళి ఎస్పీ దగ్గర కూర్చోని మేము అక్కడే న్యాయం జరిగేదాకా ధర్నా అయినా చేసుకుంటాం సార్. పోలీసు వాళ్ళు కారణం అంటే వీళ్ళు చెప్పారు, వీళ్ళ 4 గట్టి చెప్పారు వాళ్ళకి, ఆ అబ్బాయి ఉంటే రేపైనా కానీ మా అబ్బాయి ఉండడానికి లేదు, తిరగడానికి లేదు, మీరు అబ్బాయికి భయపెట్టి అబ్బాయిని ఊర్లో నుంచి పంపించేసేయండి అంటే, అమ్మ ఎందుకు అబ్బాయిని పంపించేయండి, ఎందుకు మీ దగ్గర పెట్టుకోవడం అంటే నేను మా అక్క దగ్గరకు పంపించా, వాళ్ళ అమ్మ దగ్గరకు పంపించా. ఉమర్ షరీఫు, మున్నా, ఇంకో అబ్బాయి కూడా మున్నా, షబ్బీరు, వీళ్ళు 4 పేర్లు తెలుసు, గొరవల పేర్లు తెలీదు. నా దగ్గర అంతా వీడియో అంతా రికార్డు ఉంది, అన్నీ ప్రతి ఒక్కరికి షేర్ చేస్తాను. కారణం మాత్రం ఈ 4 సార్. వీళ్ళు 4 మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను ఒప్పుకొని వదలడానికి కూడా లేదు. అటెంప్ట్ మర్డర్ కింద కేసు ఫైల్ చేసి 4 మాత్రం శిక్షించాలా, కఠినంగా శిక్షించాలా. ఎస్ఐ పిలిచారు, ఎస్ఐ దగ్గరికి పోయేసి నేను మాట్లాడుతూ ఉన్నాను మా పిల్లలతో వచ్చి. తర్వాత వాళ్ళే వచ్చి మా షాప్ మీద దాడి చేశారు. ఆ వీడియోస్ అన్నీ మా దగ్గర ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి సార్. తర్వాత ఇంకేముంది, వాళ్ళందరూ వచ్చి మా షాప్ మీద దాడి చేశారు, అందరిని కొట్టారు. మేమేం మాట్లాడకున్నా కూడా వాళ్ళు 4-5 వచ్చారు. వీడియోలు అంతా రికార్డింగ్ ఉంది. ఎస్ఐ దగ్గరికి పిలిపించారు, వాళ్ళు ఏదో బైక్ వైర్లు కట్ చేశారని. నేను పోయాను, కౌన్సిలింగ్ ఇచ్చారు, పంపించారు. తర్వాత నేను వచ్చి షాప్లో మా పిల్లలతో మాట్లాడుతూ ఉన్నాను. తర్వాత వాళ్ళే వచ్చి మా షాప్ మీద దాడి చేశారు. మళ్ళీ కానిస్టేబుల్ వాళ్ళు ఇచ్చి మమ్మల్ని తీసుకోపోవడం జరిగింది.
తర్వాత మాకు కౌన్సిలింగ్ ఇచ్చారు సిఐ గారు ఎస్ఐ గారు వీళ్ళందరూ. తర్వాత మమ్మల్ని నైట్ 3 గంటలకు వదిలేరు. మళ్ళీ తెల్లారి మళ్ళీ పిలిచి మాకే కౌన్సిలింగ్ ఇచ్చి ఫోన్లు అవి తెల్లారి తర్వాత రోజు ఇచ్చేసి పంపించడం జరిగింది. మాది తప్పు అన్నట్టుగా చెప్పి వాళ్ళ లెటర్ రాసుకొని ఇట్లా చెప్పడం జరిగింది. పోలీస్ స్టేషన్ నుంచి అబ్బాయి వచ్చిన తర్వాత మీకేమైనా చెప్పాడు అబ్బాయి చనిపోయిన అబ్బాయి? మాకేం చెప్పలేదు. ఆ అబ్బాయి మౌనంగా ఉండిపోయాడు. అబ్బాయి ఊరికి వెళ్ళిపోయిన తర్వాత ఇది జరిగింది. పోలీసులు మమ్మల్ని ఏం కొట్టలేదు, మామూలు కౌన్సిలింగ్ ఇచ్చి మాట్లాడి పంపించారు.